ఫ్రెండ్స్, ఇక్కడ టెక్కీ తేజస్విని చనిపోవటం అందరినీ షాక్‌కి గురిచేసింది. మొదటగా ఆమె మానసిక పరిస్థితి బాలేదన్నారు. అయితే ఆమె బెంగుళూరులో టెక్కీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. సరే, పని చేస్తున్న ఆమె తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే ఒక ఏరియాలో మహా అయితే నెలకి రెంట్ 30,000 కన్నా మించని ఒక ప్రదేశంలో ఏకంగా ₹1,00,000 పైగా ఇస్తుంది. ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు అన్నట్టుగా ఒకటి మాట్లాడుతుంది. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది పీర్జాది గూడకి సంబంధించిన లేక్ అన్నమాట ఇది. ఈ లేక్‌లోనే ఆ అమ్మాయి చనిపోయింది. అయితే ఆమె చుట్టుకున్న చీర కూడా అక్కడే ఉండిపోయింది. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడే ఒక ఊహించని షాక్ తగిలింది. అదేంటి అంటే ఈ అమ్మాయి శవమై తేలింది కదా! అక్కడ చీరకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కదా! అక్కడ ఒక గట్టు మీద ఒకటి రాసుందనమాట. అదేంటి అంటే నేను నీతో జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ అది జరగలేదు. నువ్వు నన్ను ఈ రకంగా చేస్తావనుకోలేదు. నువ్వు నన్ను ఎప్పటికీ ఒంటరిదాన్ని చేసేసావు. యూ మేడ్ మీ అలోన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పేసి అక్కడ రాసుంది. అయితే ఆ అమ్మాయి అరుస్తున్నప్పుడు కూడా అజయ్, అజయ్ నన్ను ఏం చెయ్యొద్దు, నన్ను విడిచిపెట్టు అని చెప్పేసి అరిచింది. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఆ అజయ్ ఎవరు? అసలు ఎవరు గురించి ఆ అమ్మాయి అరిచింది? నిజంగా మానసికంగా ఆమె ఆందోళనగా ఉంది. ఆమె మానసిక పరిస్థితి బాలేదు అంటే డాక్టర్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి కదా! వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎందుకని అలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది విషయం పైన తెలియటం లేదు. అయితే ఇది ఆ అమ్మాయే రాసిందా అంటే అక్కడున్న చాలామంది లోకల్స్ అంటే చెరువు దగ్గరికి వెళ్ళి మామూలుగా కొంచెం ఆ చెరువు దగ్గర టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు మాత్రం లేదు లేదు, ఇదైతే ఇంతకు మునుపు లేదండి. ఇది ఈ అమ్మాయి రాసినట్టుగానే అనిపిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇలా రాసింది? అంత హడావిడిలో ఒక పక్కన సెకండ్ ఫ్లోర్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి అందరి తలుపులో కొడుతూ ఆ అమ్మాయి అంత ఇదిగా చేసి మళ్ళీ ఇంతలాగా ఎందుకు రాసింది? అసలు ఇది ఆ అమ్మాయే రాసిందా లేదా తెలియటం లేదు. అసలు ఆ అజయ్ ఎవరు? అంత మానసిక పరిస్థితి బాగలేనప్పుడు ఆ అమ్మాయి ఎందుకని అలాగా పరిగెట్టిందో అర్థం కావటం లేదు. పోనీ ఆ అమ్మాయి ఏమైనా వేగంగా పరిగెట్టిందా అంటే ఆ అమ్మాయికి సంబంధించిన బట్టలు, ఆ అమ్మాయికి సంబంధించిన చెప్పులు, మొబైల్ ఫోన్, ఆఖరికి ఒక షాంపూ బాటిల్‌ని కూడా గోడ నుంచి విసిరేసిందట. ఇదంతా చూస్తున్న వెనక బిల్డింగ్‌కి సంబంధించిన యువకులు నలుగురు ఏం జరుగుతుంది ఇక్కడ అని వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకనంటే ఇప్పుడు గబుక్కున మనం వెళ్ళాలన్నా కూడా అక్కడ ఏదన్నా జరగకూడనిది జరిగితే మనకే ఇబ్బంది. సో, అందుకని అక్కడ ఆగిపోయారు. మామూలుగా ఒక అమ్మాయి మంచి అమ్మాయి చుడిదార్ వేసుకునో లేదా ఏదో బట్టలు వేసుకొని వెళ్తుంటే అప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఆ అమ్మాయి ఏదో కష్టాల్లో ఉందనుకుంటారు. కానీ ఈ అమ్మాయి నగ్నంగా ఉంది. పిచ్చిదానిలాగా అరుస్తోంది అజయ్, అజయ్ అంటూ. సో, అందుకని ఈ రకంగా జరిగిందనమాట. మొత్తానికైతే మాత్రం ఈ అమ్మాయి విషయంలో ప్రతీదీ కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఏది క్లియర్‌గా లేదు. ఓకే, ఇది జరగటం వల్ల అది జరిగింది. అది జరగటం వల్ల ఇది జరిగింది అనేటట్టుగా లేదు. ఆ అమ్మాయి నగ్నంగా ఎందుకొచ్చింది? తర్వాత గుడికెందుకెళ్ళింది? చీరెందుకు కప్పుకుంది? చీర కప్పుకున్నది కాస్త మళ్ళీ ఇంటికెళ్ళకుండా మళ్ళీ ఎందుకు శవమై తేలింది? విగ్రహం ఏమైంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే కానీ సమాధానాలు రావట్లేదు.